ఒక కొత్త రాజకీయ పార్టీ వస్తుందంటే సీనియర్ రాజకీయ పార్టీలన్నీ చాలా కోపాలు వస్తాయి. కొత్త తరానికి, కొత్త తరం నుంచి ఎవడు రాకూడదు, మేమే చేస్తాం, మేమే పాలిస్తాం, ఎవ్వరు రావడానికి లేదంటూ ఉంటారు. వందే మాకు అంటే వాళ్ళు ఎన్ని రకాలుగా బెదిరిస్తుంటారంటే, వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటారు, బెదిరిస్తుంటారు. వాళ్ళు నేను ఈరోజు సభాముఖంగా మీ అందరి ముందు చెప్పదలుచుకున్నాను, అలాంటి నాయకులకి దాడులు చేస్తాం, మిమ్మల్ని తిరగనివ్వం, కదలనివ్వం అనే నాయకులు కొంతమంది ఉంటారు. మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం. గాంధీ గారు అంటే చాలా గౌరవం ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. శాంతి అంటే చాలా ఇష్టం, అందరం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాం. మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తాం? మేము భరిస్తాం. ఏం చేస్తాం? మేము నిస్సహాయాలం కదా, సామాన్యులు కదా, మేము భరిస్తాం. కానీ మీరు పదే 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 ఇలా ఒక కొత్తగా వచ్చిన పార్టీని ఇలా రెచ్చగొడితే, మేము గాంధీ గారి సిద్ధాంతాలు నమ్ముతాం, గాంధీ గారు అంటే ఇష్టమే. ఒక చెంప కొడితే ఈ చెంప చూపించాం, ఒక చెంప మీద కొడితే 2 చెంపలు పగిలిపోయేలా కొడతాం, పగిలిపోయేలా కొడతాం. తిరిగి ఎదురు దాడి చేయడం చేత కాదనుకోకండి, మాకు వచ్చు. అంత దమ్ము ఉంది, అంత ధైర్యం ఉంది, అంత సాహసం ఉంది. నేను మీతోటి వ్యక్తిగత యుద్ధం చేయట్లేదు. జనసేన పార్టీ తరపున, ప్రజలందరి తరపున నేను చేసేది ప్రజా సంక్షేమం కోసం యుద్ధం చేస్తున్నా. కానీ దీన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకొని మీరు నాకు ఎలా సమాధానం ఇస్తారు? పేపర్ల ద్వారా, మాటల ద్వారా సమాధానం ఇస్తే నేను మాటల ద్వారా సమాధానం ఇస్తాను. లేదంటే మీరు కొంచెం ముందుకెళ్తే నేను కొంచెం ముందుకెళ్తా. మీరు కొంచెం కాదు కూడదు, తాడో పేడో తేల్చుకుందామంటే నేను దానికి కూడా సిద్ధమే, మనం కూడా సిద్ధమే, జనసేన పార్టీ కూడా సిద్ధమే.